అందరికీ నమస్కారం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కేటీఆర్ గారు సరికొత్త డ్రామాలకు తెరదీసిన సంగతి మనం చూస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు మాకే పోటీ అని పెద్ద పెద్ద ప్రగల్భాలు బీరాలు వలుకుతుండే కేటీఆర్ గారు. మొన్ననే చూసినాం మనం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అప్రతిహతంగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విజయ దుందుబి మోగించినాం. దాదాపు 70% పైగా గ్రామాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కోరుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 70% పంచాయతీల్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అయినా కూడా ఈ బీఆర్ఎస్ నాయకులు ఇంకా బుద్ధి వస్తలేదు. మేమే పోటీ, మేము చాలా బలంగా ఉన్నాం అని ఒక బీరాలు పలుకుతున్నారు. కేటీఆర్ గారు అయితే బాగా ఎక్కువ ఊహించుకుంటున్నాడు. ఆయన మేము మున్సిపల్ ఎన్నికల్లో ఏదో పొడుస్తాం, పీకి పడేస్తాం. అసలు మీ పార్టీని జనం ఎప్పుడో మర్చిపోయినరు. నీకు నువ్వు సెల్ఫ్ ప్రమోషన్ కోసం రోజు జిల్లా పెట్టుకొని ఏదేదో మాట్లాడుకుంటూ ఏదో చేస్తున్నామని కలలు కంటుండ్రు. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఫిబ్రవరిలో దాదాపు ఎన్నికలు నిర్వహిస్తున్నని చెప్పి ఎన్నికల కమిషన్ నుంచి మనకు సూత్రప్రాయంగా తెలుస్తుంది. 90% పైగా మున్సిపాలిటీలు రాసి పెట్టుకోండి బీఆర్ఎస్ నాయకులు. 90% పైగా మున్సిపాలిటీలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కైవసం చేసుకోబోతుంది. మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని మోసాలు చెప్పినా, మీరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా తెలంగాణ ప్రజలు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు. మీరు 10 సంవత్సరాల్లో ప్రజలు ఏ విధంగా మోసం చేసిండ్రు, ఎన్ని ఇబ్బందులకు గురి చేసిండ్రు ఇంకా తెలంగాణ ప్రజలు మర్చిపోలేరు. ఇంకా మా ముఖ్యమంత్రిని పట్టుకొని మోసగాడిని మాట్లాడతాం. అసలు మోసాలకు అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడరే కేటీఆర్. ఈ మోసాలకు అబద్ధాలకు ఏదైనా ఆస్కార్ అవార్డు ఇచ్చేది ఉంటే మొట్టమొదటి అవార్డు వచ్చేది కేటీఆర్కే. రేపు మున్సిపల్ ఎన్నికలు కాదు, ఏ ఎన్నిక వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మీ పార్టీని ప్రజలు చీదరించుకుంటారు, అసహించుకుంటారు. అది మీకు అర్థం కావట్లేదు. అసెంబ్లీ అప్పుడు మీ పరిస్థితి ఏంది, పార్లమెంట్ అప్పుడు మీ పరిస్థితి ఏంది, ఈ రాష్ట్రంలో 2 ఉప ఎన్నికలు జరిగినప్పుడు మీ పరిస్థితి ఏంది, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు మీ పరిస్థితి ఏంది, ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ప్రజల్లో మీ స్థానం ఏంది, మీ పార్టీ స్థానం ఏంది, మీరు ఎందుకు ఇంత దిగజారిపోయారు. ఒక ఉద్యమ పార్టీగా అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజల్ని 10 సంవత్సరాలు మీ మాయలతోటి, మీ మోసం మాటలతోటి మోసం చేసి పబ్బం గడుపుకొని లక్షల కోట్ల సంపదను వెనుకేసుకొని ఏ విధంగా ప్రజల్ని మోసం చేసినరో తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేరు. మరొక దశాబ్దం వరకు కూడా, ఇంకొక దశాబ్దం వరకు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో రేషన్ కార్డులు, సన్నబియ్యంతో విశేష ఆదరణ ఉంది. ఇట్లాంటి నాయకులు మాకు ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రిగా ఉండాలి అని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. మొన్న గ్రామ పంచాయతీలో 70% పైగా ఏ విధంగా గెలిచినాం. మీరు 2 పార్టీలు కట్టకట్టుకొని వచ్చినా, మీరు ఇంకో కొంతమందిని ఒక గుంపులు చేసుకున్నా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది ఏం లేదు. ఒక్క ఇంచును కూడా కాంగ్రెస్ పార్టీని కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఒక ఇంచు కూడా కదిలించలేరు. ఎస్, మీరు బీజేపీ, బీఆర్ఎస్ 2 కూడా ఇంటర్నల్గా 2 ఒకటైన సంగతి కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. మీరిద్దరు కట్టగట్టుకొని వచ్చినా, ఇంకా కొంతమంది కలుపుకొని వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ 90% పైగా మున్సిపాలిటీల్లో విజయదుందుబి మోగిస్తుంది. అయినా నేను ఒక్కటే మీకు సలహా ఇస్తున్నా, మీ ఇంట్లో పరిస్థితిని చక్కదిద్దుకోండి. కవిత గారు భావభౌమరులు ఇద్దరిని కూడా బండకేసి కొడుతుంది. ఆవిడ గారికి సమాధానం చెప్పండి. కుక్కిన పేర్లాగా ఎదుర్కొంటున్నారు. ఆమె అన్ని మాట్లాడుతుంటే, అన్ని విమర్శలు చేస్తుంటే, మీ ప్రభుత్వంలో ఉండి మీ స్వయంగా మీ కుటుంబ సభ్యురాలు అన్ని విమర్శలు చేసుకుంటే ఒక్క మాట మాట్లాడకుండా కుక్కిన పెన్లాగా ఉండి
ఇలా ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. నిజంగా మీరు ఏ తప్పులు చేయకుండా ఉంటే ఆమె మాటలకు సమాధానం చెప్పండి. ఎందుకు దొంగలాగా పారిపోతున్నారు? ఇప్పటికైనా పెద్ద పెద్ద మాటలు ఇలా ముఖ్యమంత్రి గారిని తిడితే ఏదో మేము చాలా పెద్దోళ్ళమనే భ్రమలో కేటీఆర్ గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని ఆయన స్థాయికి ఆయనకున్న కుర్చీకి కూడా విలువేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. మేము అంతకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. కాంగ్రెస్ పార్టీ మాకు అది నేర్పది, ఒక సంస్కృతి నేర్పింది. ప్రజాస్వామ్యంలో విమర్శలు కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండాలి, రాజకీయంగా ఉండాలి తప్ప వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దూషణలు, ఒక ఫ్రస్ట్రేషన్లు ఉండరు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 10 సంవత్సరాలు అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని వెళ్ళిండ్రు. అధికారం పోయినాక ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చి రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. అసలు రేవంత్ రెడ్డి గారికి అసలు మీకు పోలికనే లేదు. నక్కకు నాగలోకనుకున్న ఉన్న తప్పు తేడా. రేవంత్ రెడ్డి గారు 2006వ సంవత్సరంలో జెడ్పీటీసీగా ప్రస్థానం ప్రారంభించి ఎమ్మెల్యేగా 2 సార్లు, ఎంపీగా, ఎమ్మెల్సీగా, పార్లమెంట్ సభ్యునిగా, మరొకసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఒక జాతీయ పార్టీకి పిసిసి అధ్యక్షుడిగా పనిచేసి ప్రజల మన్నలతోటి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మన్నలతోటి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తిని ఇలా రేవంత్ రెడ్డి గారిని ఒక్క మాట అంటే తెలంగాణ ప్రజలను అవమానించినట్టు, తెలంగాణ ప్రజలను అవమానించినట్టు మేము భావిస్తున్నాం. ఇవాళ మీరు దొడ్డిదారుల తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేలు, మంత్రులై ఇలా రేవంత్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి, నైతికత మీకు లేదని చెప్తున్నా. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారిని తిట్టే రాక్షసానందాన్ని మానుకొని మీకు ప్రజలు ప్రతిపక్ష హోదానిచ్చారు, ఆ ప్రతిపక్ష హోదా కోసం పనిచేయండి. ఆ ప్రతిపక్షంగా ప్రజల సమస్యల మీద మీరు కొట్లాడండి తప్ప ఇష్టం ఉన్నట్టు వ్యక్తిగతంగా మాట్లాడి మీరు మరింత చులకనవుతారు. తెలంగాణ ప్రజల్లో మీరు మరింత చులకనవుతారు. రేపు రాబోయే ఎన్నికల్లో, రేపు ఏ ఎన్నిక వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ అప్రతిహతంగా గెలవబోతుందని చెప్పి తెలియజేస్తూ, మీరు కలలు కనుక్కోండి, తప్పలేదు. కానీ ఇంకొక దశాబ్దం వరకు మాత్రం ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి డోకా ఏం లేదని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.